హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయతో బిర్యానీ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు నాన్ వెజ్ తినని వాళ్ళకు సూపర్ రెసిపీ ఇది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. మనకు పిల్లలకు లంచ్ బాక్సులలో పెట్టేయచ్చు. ఏం కర్రీ లేనప్పుడు అప్పటికప్పుడు దీన్ని చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం ఒక 2 కప్పుల నేను ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకున్నా. మీరు మామూలు రైస్ తోటైనా చేసుకోవచ్చు. 2 కప్పుల రైస్ని శుభ్రంగా కడుక్కొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ. ఆలోపు మనం వంకాయలు కోసుకుందాం. వంకాయల్ని మనం గుత్తి వంకాయ కర్రీ చేస్తే కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకోండి. మధ్యలకు అట్లా 4 వక్కలయ్యేటట్టు వీటిని వంకాయలను అన్నీ కట్ చేసుకొని కొన్ని ఉప్పు వాటర్లో వేసి వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు వేసి కొంచెం వేగినాక అట్లనే 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అవి వేగినాక ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోండి. అవి వేగినాక ఇంకో స్పూన్ దాకా జీడిపప్పులు వేసుకోండి. ఇప్పుడు వీటిని మంచిగా వేగినాక ఇప్పుడు మసాలాలు వేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు తీసుకోండి మసాలాలు. నేనైతే కొన్ని తీసుకున్నాండి, ఎందుకంటే మనకు వంకాయతోటి కాబట్టి ఎక్కువ మసాలా పట్టదు. ఎక్కువ వేసుకుంటే స్పైసీ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు అన్నీ వేపుకున్నాక మనం స్టవ్ ఆపుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు వేరే మనం ఎంత రైస్ వండుతాం అనుకుంటున్నామో అది పెట్టుకోవాలి. మీరు కుక్కర్లో అయినా చేయచ్చు. నేనైతే గిన్నెలో చేస్తున్నా. ఇప్పుడు ఒక బిర్యానీ కొద్దిగా నెయ్యిను ఆయిల్ వేసుకున్నాక అది కాగినాక ఒక బిర్యానీ ఆకు అట్లనే కొన్ని మసాలాలతో వేసుకోవాలి. కొద్దిగా సాజీరా, కొద్దిగా మరాఠీ మొగ్గ కొన్ని వేసుకొని ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక అవి మంచిగా వేగాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలను ఒక్కొక్కటి అందులోకి వేసుకోవాలి. గిన్నెలోకి వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోండి. మనం తీసుకున్న బియ్యం అర కేజీ అవుతాయండి. 2 కప్పులు కదా మెజరింగ్ కప్పుతోటి. వంకాయలు నేను ఇక్కడ ఒక పావు కిలోకు కొన్ని ఎక్కువ తీసుకున్నా, అర కిలోకు తక్కువ. ఇప్పుడు కొన్ని క్యారెట్ ముక్కలు తీసుకొని అంత ఒకసారి కలిపి మనం మూత పెట్టి కొంచెం మగ్గనియాలి. కొద్దిగా మగ్గినాక ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని అట్లనే ఒక టమాటా వేసుకోండి. వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి. చూడండి అంత మనకు కొంచెం టమాటా కానీ అవి మగ్గాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఫస్ట్ వేపుకున్నవి ఉన్నాయి కదా మసాలాలు, జీడిపప్పు మసాలాలు, ధనియాలు, అవి ఆ పొడిని మనం మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఆ పొడి వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోండి. మనకు ఈ పౌడర్ తోటే బిర్యానీ అన్నది టేస్ట్ చాలా బాగుంటుందండి. కంపల్సరీ అట్లా చేసుకోండి. ఇప్పుడు క్యాప్ పెట్టి మరొక నిమిషం దాన్ని కుక్ అవనిద్దాం. చూడండి మనకు వంకాయలన్నీ కుక్ అయినాయి కదా. నేను చింతపండు ఒక్క నిమ్మకాయ సైజ్ అంతది తీసి రసం వేసుకున్న, అది ఒక క్లిప్ మిస్ అయిందండి. చింతపండు రసం వేసుకున్నాక 2.5 కప్పుల వాటర్ వేసుకోండి. మనం 2 కప్పుల రైస్ తీసుకున్నాం కదా,
అంటే బాస్మతి రైస్ కాబట్టి 2.5 వేసుకోండి. మామూలు రైస్ అయితే 3 కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ 2.5 కప్పులు వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంచుతాం వేసుకోవాలి. వేసుకున్నాక అంత ఒక్కసారి ఈవెన్‌గా కలుపుకోండి. ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక క్యాప్ పెట్టేసి మరో 2-3 నిమిషాలు మనం ఉడికించుకుంటే అన్నం అన్నది కొంచెం దగ్గర అవుతుంది కదా, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దాన్ని ఒక 2 సార్లు కలుపుకుంటే మనకు అన్నం అన్నది రెడీ అవుతుంది. కలుపుకోవాలి కంపల్సరీ, లేకపోతే మీది అట్లనే ఉండిపోతుంది మసాలా అంతా. చూడండి ఇప్పుడు దానికి మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ 2 నిమిషాలు ఉడికినాక చూద్దాము. చూడండి మనకు రైస్ అంతా 57% ఉడికినట్టే. ఒకసారి అంతా కలుపుకొని మనకు వాటర్ లేకుండా అయినాయి కదా, అంత ఒకసారి కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకు అన్నం అంతా రెడీ అయిపోయింది. కొంచెం క్యాప్ పెట్టినప్పుడు దాని మీద ఏమన్నా వజనెత్తుకోండి. ఒక గిన్నెలో వాటర్ వేసి మనం దాని మీద వజనెత్తుకుంటే ఆవిరి అన్నది పోకుంటుండి అన్నం మంచిగా కుక్ అవుతుంది. చూడండి ఇప్పుడు మనకు రైస్ అంతా ఉడికింది. ఇప్పుడు దానికి క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 30 సెకండ్లు అట్లా ఉంచుకుంటే మనకున్న కొంచెం ఆవిరి లెక్క ఉన్నదంతా ఇంకిపోతుంది. అప్పుడు అన్నం అన్నది సూపర్గా తయారవుతుంది. చూడండి మనకు అన్నం అంతా మంచిగా ఉడికి రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలి. స్టవ్ ఆపుకొని మీ ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి. అంతే, అంత సూపర్ ఉంటుందండి. నా గొంతులో కొంచెం ప్రాబ్లం ఉన్నది కాబట్టి మెల్లగా మాట్లాడినా ఏమనుకోకండి. ఇప్పుడు అన్నం ప్లేట్లలోకి వేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వింగ్ చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు పక్కకున్న బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. ఈ వంకాయ బిర్యానీ అయితే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి.